మళ్ళా దాన్ని కోల్పోయినాయి మళ్ళీ కోల్పోకూడదని అనుకుంటున్నామండి. ఎప్పటికైనా మంచిగా చేయాలని అనుకుంటున్నాము. మంచిగా ఉందన్న ఆడ హార్డ్ వర్క్ లేకుండా అందుకే మంచిగా ఉండే. పేరు ఆదిల్. అందరికి నమస్కారం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మహబూబి. మా గ్రామం వచ్చేసి దుప్పల్లి, మా మండలం వచ్చేసి కడేచూరు, మా జిల్లా తాలూకా యాదగిరి, మా స్టేట్ వచ్చేసి కర్ణాటక. 2 సంవత్సరాల నుండి ఇండికేటర్ ఫార్మింగ్ చేస్తున్నాం మేము. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. మీ అబ్బాయి ఆదిలు సౌదీ అరేబియాలో ఉంటాడనే విషయం అయితే మాకు తెలుసు. ఆ అబ్బాయి అక్కడ ఉద్యోగం చేసుకోకుండా ఇక్కడ డైరీ ఫార్మింగ్ ఏమో పెట్టించారు. ఇక్కడ డైరీ ఫార్మింగ్ లో ఎవరు పనిచేస్తున్నారు? మీరు ఇక్కడ ఏమేమి వర్క్ చేస్తారు మీ వరకు? చూడండి, మా అమ్మ అయితే మా ఆయన నేను చేస్తామండి. ఇప్పుడే రీసెంట్గా ఒక వర్కర్ని పెట్టుకున్నాము. మాకు కొంచెం ఇబ్బంది అవుతున్నదని సౌదీ నుండి వచ్చిండి రీసెంట్గానే. కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. ఆ వర్కర్ ఉంటే కూడా ఇంకొంచెం ఎక్కువ చేయాలని మాకు ఇంకా అనిపిస్తుంది, బాగా చేయాలనేది. అయినా మన వాళ్ళు మనం చేసుకున్న అందరికి మనం ఇంకా కొంచెం ఏమైనా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఇంట్రెస్ట్. అయినా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మానవాళ్ళు మనం చేసుకున్న మేము ఇంకా చేసిన ఇంకా గేదెలను ఇంకా ఎక్కువ చేయాలనేది మా థాట్. చాలా వరకు మా ఆయననే ఎక్కువ మెయింటైన్ చేస్తారండి అన్ని. ఆయన కొంచెం సపోర్ట్గా నేను ఉంటాను. ఇప్పటికైతే మా అబ్బాయిని పిలిపించాము. ఆయన ఇదే సెలవుల వచ్చాడు. అబ్బాయిని పిలిపించే కారణం ఏంటంటే మన జాబ్ చేస్తాడు. అయినా అక్కడ పరిస్థితులు చాలా గంభీరంగా ఉండవి. అక్కడ మీకు అందరికీ తెలిసిందే. అక్కడ ఉండి సంపాదించే కన్నా ఈయనే ఉండి మేమే చేద్దామని మా అబ్బాయిని పిలిపించాము. ఒక వర్కర్ని. నేను, మా ఆయనకి జాబ్ ఉందండి, మా ఆయన జాబ్ చూసుకుంటారు. నేను మా బాబు మా వర్కర్ని పెట్టుకొని మెయింటైన్ చేయాలనుకుంటున్నాము. ఇంకొన్ని గేదెల్ని పెంచాలనుకుంటున్నాము. ఇదే మాకు చాలా ఇష్టమైన పనిగా చేసుకోవాలనుకుంటున్నాము. అది మీ పొలాలను అయితే నేను గమనిస్తే ఎక్కువ చవుడు నేల ఉంది. ఈ చవుడు నేలలో వరి తప్ప పెద్దగా వేది పండదు. ఎందుకంటే వర్షాకాలం నీళ్లు కూడా ఇంకడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇలాంటి పొలాలలో మీరు గడ్డి పెంచడం అంటే ఒక అసాధ్యమైనటువంటి పని. కానీ మీరు ఇక్కడ గడ్డి పెంచడానికి ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు? మీరు అంటున్నది వాస్తవమే అన్న. మేము బయట ఒక ఎకరానికి లీజుకి వేసుకున్నాం. సంవత్సరానికి 50,000, 3 సంవత్సరాలకి లీజుకి వేసుకున్నాం 1,50,000 పెట్టి. మాది మొత్తం సౌడు భూమి ఉంది. మేము నల్ల రాగేడ మరి ఎర్రమట్టి వేసుకోవడం అనే ఆలోచనలో ఉన్నాం మేము. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది మనకు. ఇది కొంచెం ఫైనాన్షియల్ ఉంది, అందుకోసమే ఆపేసాం. కొంచెం ఈ ఇయర్ కాకుండా కూడా నెక్స్ట్ ఇయర్ వేసుకుంటున్నాం మేము. మరి మా పొలాలు ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే ఎర్రమట్టి మరి నల్లమట్టి రాగేడ వేసుకొని మేము ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు మాకు ఇంకొక నెల లోపల అయిపోతుంది మాకు. అది మీ పశువులకి ఆహారంగా ఎలాంటి గడ్డి జాతులను ఉపయోగిస్తున్నారు? మేము సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ తెచ్చి కాసి వేస్తున్నాం. మేము ఇష్టంగా తింటున్న చాప్ కట్ మొత్తం చేసి కాసి వేస్తున్నాం. మేము ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దాని గురించి వేస్తే. మిల్క్ కెపాసిటీ కూడా ఎక్కువ వస్తుంది మాకు. మీ పశువులు చూస్తే బలంగా ఉన్నాయి. మీరు ఎలాంటి దానాలు వాడుతున్నారు? మొక్కజొన్న, పత్తి చెక్క, కందిపొట్టు, తవుడు, చున్ని వాడతామండి. చాలా ఇష్టంగా తింటాయి బర్రెలు. పుష్టిగా ఉంటాయి, బాగా పాలు మంచిగా వస్తాయి. ఫ్యాట్ వేసినాం చాలా బాగుంటుంది, మిల్క్ కూడా బాగుంటాయి. మీ గ్రామానికి టౌన్కి కొంచెం దూరంగా ఉంది, అందులో రోడ్డు మార్గం కూడా బాగలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మీ డైరీ ఫామ్లో మీ పశువులకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు డాక్టర్ రాకపోవడం వల్ల? ఇప్పటికైతే చాలా ఇబ్బంది పడ్డామండి. అందు గురించే మా పశువుల దూడ పిల్లలని కోల్పోవాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు మా అబ్బాయిని పిలిపించుకున్నాం. ఇక్కడే కొంచెం తెలుసు కాబట్టి మాకు మేమే కొంచెం చేసుకోవచ్చు. దాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు, దాళ్ళకి అందిన టాబ్లెట్స్, టానిక్లు, సిరప్లు వేసుకోవచ్చు అని అందిన వాటికి కొంచెమైనా దాళ్ళకి రిలీఫ్ కలిగించవచ్చు అని డాక్టర్ వచ్చే వరకైనా దాంట్లోని హెల్దీగా ఉంచవచ్చు అని మేము అనుకుంటున్నామండి. మా అబ్బాయిని అందు గురించే కొంచెం చదువుకున్నాడండి. అక్కడ పరిస్థితులు బాగాలేవని ఇక్కడే ఉంచుకోవాలనుకుంటున్నామండి. ఈ డైరీ సెటప్ చూస్తే ఆల్రెడీ ఇది పొట్టేళ్లకు గొర్రెల ఫామ్ పెట్టినట్టుంది. ఆ పొట్టేల ఫామ్ తీసేసి డైరీ ఫామ్ పెట్టడానికి గల కారణం ఏంటమ్మా? మీరు చెప్పేది నిజమేనండి. మాకైతే ఇప్పటికైతే ఆ పొట్టేలలో లాభము రాలేదు, నష్టము రాలేదు. దానికే సరిపోయింది. అయినా మేము ఇప్పుడు ఇంతమంది మా అబ్బాయిని పిలిపించామండి.
మా మా అబ్బాయిని పిలిపించి మా ఆయన జాబ్ చేస్తారు. ఆయన ఇప్పుడు మా గేదెలలో బాగా లాభం వచ్చిందండి. చేయాలనుకుంటున్నాము. ఇంకొంచెం ఫామ్ వేసాము, ఇంకో కొంచెం పెంచాము. దీంట్లోనే బెటర్ ఉంది చేసే వరకని ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటున్నాము. అందుకనే దీంట్లో వచ్చాము, దాంట్లో తీసేసి. ఈ ఫామ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఏమేమి రకమైనటువంటి ప్లాన్లతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఏమన్నా ఇంటి వాళ్ళు చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందన్న. ఏదో వర్కర్కి కొంచెం హెల్ప్గా వర్కర్ ఉండాలి, లేదనకం లేదు. వర్కర్ ఉంటే కూడా ఆయన రెస్ట్ టైంలో ఉంటే మనం ఏదో బర్లకు హెల్త్ ఇష్యూస్ వస్తే మనం చూసుకోవాలి. దానిలకు ఏదో దానా చేయడం, ఏదో పెండ కసు తీయడం, మనకు కొంచెం వాడు చూడి కట్టిందా లేదా అని కాసి చూస్తలేడు. అంతా మన ఇంటి వాళ్ళ లెక్క చేస్తలేరు కదా నా వాళ్ళు, బీహార్ వర్కర్స్ కానీ ఏ వర్కర్స్ అని. ఇంటి వాళ్ళకైతే రూపాయి పోతుంది అంటేనే చేసుకుంటాం. మనం చేసుకుంటే ఏముంటుంది, మనకి మనదానికి అది చేస్తాం మనం. వాళ్ళకేంది మనకేంది రూపాయి పైసలు వస్తాయి అని వాళ్ళ ఉపాయం మీద వాళ్ళు చేస్తారన్న. వాళ్ళ రూపాయి కోసం వాళ్ళు చేస్తారు అంతే, ఎక్కువ చేయరు. మనదేముంది, మనది ఏదైనా లాస్ అయితే అది చనిపోయిందా దూడ మనకి లాస్, వాళ్ళకి లాస్ కాదు. వాళ్ళు మెయింటెనెన్స్ చేయరు బరాబర్. వాళ్ళకేంది నడురబాయ్ మనది ఏంది అన్నట్లు వాళ్ళకు ఉంటుంది అన్న. మనకేముంటుంది, మనం చేసుకుంటే మనకేదో అది బ్రీడ్ పెంచుకుంటాం ఎక్కువ. మనం పెంచుకొని కాసి ఏదో ఆదాయం ఎక్కువ వస్తుంది మనకు. ఈ 2 years 3 years దగ్గర మనకు బెనిఫిట్ లేదన్న. 5 years పైననే ఏమన్నా మనకు బెనిఫిట్ కావాలంటే దాంట్లో మనకు సక్సెస్ అంటే 5 years తర్వాతనే ఉంటుందన్న ఈ డైరీ ఫామ్లలో. అది చాలా మంది ఏంటంటే డైరీ ఫార్మింగ్ అంటే నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది. మనకు ఫైనల్గా దూడ పేడ మిగులుతుంది అంటారు. మీకు చూస్తే పేడ ఉంది కానీ దూడలు కూడా చాలా తక్కువ, అసలు లేవు, ఒకటి ఉంది 6టికి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు డైరీ ఫార్మింగ్లో లాభాల్లో ఉన్నాము అని మీరు చెప్తున్నారు. అసలు లాభాల్లో ఉన్నారా? లాభాల్లోకి రావాలి అంటే మీరు ఏం చేయాలి? మీరు అనేది వాస్తవమే. మేము 5 దూడలు చనిపోయినాయి, మేము అనేది వాస్తవమే. మేము ఈసారి ఆ పొరపాటు కాకుండా మేమే ఓన్గా ఇంటి వాళ్ళైతే చేసుకుంటామన్న. వర్కర్స్ అయితే అంతపాటి కేర్ చేయరు కదా. ఓన్ మార్కెట్ అనేది ఉంది. మేము కష్టపడితే ఏదో ఒక రూపాయి ఆదాయం వస్తుంది, పాలపైన ఏదో రూపాయి వస్తుంది మార్కెట్ చేసుకుంటే అనే గురించే మేము చేస్తున్నాం. ఇందులో లాభాలు వచ్చే మార్గాల్ని వెతుకుతున్నాం మేము ఈసారి. మా ఆదిల్ చూస్తేమో మీ అక్కగారి బిడ్డ, కానీ మీ అక్కగారు బావగారు అయితే కాలం చెల్లారనే వార్త నేను విన్నాను, మీ పక్క వాళ్ళు చెప్పారు. కానీ ఈ అబ్బాయి డైరీ ఫార్మింగ్ పెడతానంటే పక్కన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. కానీ మీరు అంత సపోర్ట్ ఎలా అమ్మా? మీరు చెప్పేది నిజమేనండి. అయినా మా అక్క కొడుకని నేను ఎప్పుడు అనుకోలేదండి, నా బిడ్డలాగే చూశాను. అయినా ఇప్పటికైనా అలాగే చూసుకుంటాను. దుబాయ్లోనే ఉండే మనము డైరీ ఫామ్ పెడదామని చెప్పాడండి. నువ్వు వచ్చే వరకు నేను చేస్తాను నాన్న, అన్ని చేసి పెడతాను, నువ్వు వచ్చి మనం అందరు కలిసి చేసుకుందామని. అయినా ఎప్పటికీ నేను వాడిని నా బిడ్డలాగే చూశానన్నా, వేరే అక్క కొడుకులాగా చూడలేదన్నా. ఎప్పటికైనా నేను నా బిడ్డలానే చూసుకుంటాను. చాలా సంతోషమైన మాట. మీరు ఈ విధంగానే మంచి సక్సెస్తో ముందుకెళ్ళాలి, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఆదిల్ అనే అబ్బాయిని మీరు, మీ బిడ్డని మంచి ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని ఈ రంగంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.